హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ బ్లాగ్. సో మీలో కనుక నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి న్యూబార్న్ మదర్స్కి చాలా యూజ్ అవుతుందండి. ఎవరైతే న్యూబార్న్ మదర్స్ ఉన్నారో చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా? సో నేను మా కశ్వి పాపకి ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను అనేది ఈ వీడియో ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇంకెందుకు లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేను వచ్చేసి మా మా కశ్వి పాపకి వచ్చేసి ఆయిల్ వచ్చేసి తిల్సోనా యూజ్ చేస్తాను. అండ్ సోప్, పౌడర్ అండ్ క్రీమ్ వచ్చేసి సెబామెడ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను. అండ్ షాంపూ వచ్చేసి మామయ్యకి యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి తిల్సోనా ఆయిల్. సో ఇదండి నేను యూజ్ చేసే ప్రోడక్ట్, తిల్సోనా ఆయిల్. సో రెడ్ కలర్ బాటిల్ అండ్ తిల్సోనా ఆయిల్ని ఫస్ట్. సో ఇది వచ్చేసి ఏంటంటే బిఫోర్ బాత్ అనమాట. 5 to 10 minutes ముందు, బాత్ చేయించే ముందు ఈ ఆయిల్తో ఒళ్ళంతా మసాజ్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసి హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. సో బేబీస్కి ఎయిర్ కొంచెం తక్కువ ఉన్నా కానీ ఈ ఆయిల్ యూజ్ చేస్తే మాత్రం చాలా హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది. అండ్ నేను మా కశ్వి పాపకి అయితే చూస్తున్నాను. నెక్స్ట్ ఇంకా మనకి చిన్నపిల్లలకి మాడ ఉంటుంది కదండి, అది కొంచెం ఊడాలని చెప్పేసి ఆయిల్ రాస్తూ ఉంటారు కదా. సో దానికి కూడా ఇది యూజ్ అవుతుంది. సో బిఫోర్ బాత్ అయితే మేము మసాజ్కి యూజ్ చేస్తాం. ఆఫ్టర్ బాత్ వచ్చేసి మాడ పోవడానికి తల మీద, హెడ్ మీద ఒక డేలో ఒక 3 to 4 times అనేది పెడతాం అనమాట ఈ ఆయిల్ వచ్చేసి. సో తిల్ ఈజ్ నథింగ్ బట్ నువ్వులు అనమాట. సో నువ్వుల నూనె అండి ఇది. సో బేబీస్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి తెలంగాణ వాళ్ళకి ఎక్కువ తెలుసండి, తెలంగాణలో ఇది బాగా యూజ్ చేస్తారు. సో మా మదర్ చెప్పారనమాట, మనకి ఆంధ్ర సైడ్ అయితే తెలియదు కానీ తెలంగాణ వాళ్ళైతే ఈ తిల్సోనా ఆయిల్ అనేది బాగా యూజ్ చేస్తారని చెప్పారు. సో దీని ప్రైస్ వచ్చేసి 115 అండి, 115 రూపీస్ అనమాట. జస్ట్ రీజనబుల్ ప్రైజే. సో ఇది ఏ కిరాణా షాప్లో అయినా కానీ అవైలబుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సోప్ అండి. సో సోప్ వచ్చేసి ఇది నేను యూజ్ చేస్తున్న సెబామెడ్ సోప్. సో బెస్ట్ క్లెన్సింగ్ బార్ ఫర్ డెలికేటెడ్ స్కిన్స్. సో ఏదైతే ఈ సెబామెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయో అవన్నీ డెలికేటెడ్ స్కిన్ అండి. అండ్ బెస్ట్ ఫర్ న్యూ బార్న్ బేబీస్ అనమాట. సో ఈ సోప్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే, సోప్ అనేది చాలా మెత్తగా ఉంటుందన్నమాట. సో మనం ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది, లైక్ మాయిశ్చరైజ్ లాగా. అండ్ ఇది బేబీకి ఐస్లోకి వెళ్ళినా కానీ వాళ్ళకి ఏం మంట కానీ అలా ఏం రాదనమాట. అండ్ నురగ అనేది చాలా తక్కువ వస్తుందండి. సో నురగ తక్కువ వస్తేనే అవి మంచి ప్రోడక్ట్స్ అని అర్థం. నురగ ఎక్కువ వస్తే మాత్రం వాటికి అన్నిటికీ కెమికల్స్ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్ అని అర్థం అనమాట. సో ఇదైతే సోప్ అండి. సో దీని ప్రైస్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి 300 రూపీస్ పర్ వన్ సోప్. ప్రొడక్షన్ ఫ్రమ్ ద ఫస్ట్ డే. సో ఇది వచ్చేసి మేము బేబీకి ఫస్ట్ డే నుంచి యూజ్ చేస్తున్నాము. ఎప్పుడైతే మనం పిల్లలకి స్నానం అది స్టార్ట్ చేస్తామో, సో మేము ఫస్ట్ వాడడమే ఈ సెబామెడ్ సోప్తోనే స్టార్ట్ చేసామన్నమాట. సో మా బేబీకి అయితే ఇప్పటిదాకా ఏ ప్రాబ్లం రాలేదు, ఏ ర్యాషెస్ కానీ ఏం డిఫరెన్స్ కానీ రాలేదు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు. సో తనకైతే ఈ సోప్ బాగా పడింది. అండ్ బాగా స్కిన్ అనేది కూడా చాలా సాఫ్ట్గా ఉంది మా బేబీకి. సో ఇది వచ్చేసి సోప్. అండ్ మీకు ఇక్కడ ఇంకా ఏమి ఇంగ్రీడియంట్స్ అండ్ డైరెక్షన్ ఆఫ్ యూజ్ అనేది మనకి ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తారు. సో మీరు బిఫోర్ యూజ్ అయితే అవి మాత్రం కేర్ఫుల్గా చదవడం మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వచ్చేసి సెబామెడ్ పౌడర్. సో ఈ పౌడర్ని ఇది కూడా మేము స్టార్టింగ్ నుంచే యూజ్ చేస్తున్నామండి. సో బేబీ సెబామెడ్ పౌడర్ ఫర్ డెలికేటెడ్ స్కిన్ విత్ ఆలివ్ ఆయిల్. సో ఇది కూడా చెప్పాను కదా, ప్రతిదీ సెబామెడ్ అనేది డెలికేటెడ్ స్కిన్ అనమాట. పిల్లలకి చాలా డెలికేటెడ్ స్కిన్ కాబట్టి ఈ సెబామెడ్ ప్రోడక్ట్స్ అనేవి బెస్ట్ ఫర్ న్యూ బార్న్ బేబీస్ అనమాట. సో రెడ్యూసెస్ ద ఎఫెక్ట్ ఆఫ్ రబ్బింగ్ అండ్ చాఫింగ్, ఎక్స్ట్రా సాఫ్ట్ ఫార్ములా విత్ ద బెస్ట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద ఫస్ట్ డే. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 700 అనమాట. సో ఏవైతే సెబామెడ్ ప్రోడక్ట్స్ ఉన్నావో ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ ఇంకా ఇప్పుడున్న జనరేషన్లో మనం పిల్లలకి యూజ్ చేయాలంటే ప్రైస్ కన్నా అది మంచిదా కాదా చూసే మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇది వచ్చేసి 700 రూపీస్ అండి. సో నేనైతే మా బేబీకి ఈ పౌడర్ యూజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి బాడీ లోషన్. సేమ్ బాడీ లోషన్ ఫర్ డెలికేటెడ్ స్కిన్.
సో న్యాచురల్ మాయిశ్చర్ సపోర్ట్ ద స్కిన్స్ హైడ్రో బ్యాలెన్స్ అండ్ ప్రొటెక్షన్. సో ద బెస్ట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఫస్ట్ డే. సో సేమ్ అండి. సో బాడీ లోషన్ యూస్ చేసిన తర్వాత మా బేబీ స్కిన్ అయితే డ్రై అయితే నేను ఎప్పుడు చూడలేదండి. సో చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుందన్నమాట. డ్రైగా మాత్రం ఎప్పుడు కనిపించలేదు నేను యూస్ చేస్తున్నంత వరకు. సో దీని ప్రైస్ వచ్చేసి 510 రూపీస్ అనమాట. సో ఇది కూడా ఎక్స్పెన్సివ్. సో ఇది వచ్చేసి నేను మా బేబీకి యూస్ చేస్తున్నాను. సో సెబామెడ్ ప్రోడక్ట్లో సోప్ అండ్ పౌడర్, ఈ మాయిశ్చరైజర్, ఈ బాడీ లోషన్ అనేది మాత్రం నేను సెబామెడ్ కంపెనీని యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి షాంపూ చూద్దాం. సో ఇది వచ్చేసి షాంపూ, మామా ఎర్త్ షాంపూ అనమాట. సో మామా ఎర్త్ మిల్క్ సాఫ్ట్ షాంపూ విత్ ఓట్స్ మిల్క్ అండ్ క్యాలెండ్రియాల ట్రీ ఫ్రీ ఫార్ములా సర్టిఫైడ్ టాక్సీ. సో ఇది అనేది టాక్సీ ఫ్రీ మనకి. అండ్ మామా ఎర్త్ ఇది వచ్చేసి ఏంటంటే డాండ్రఫ్కి బాగా యూజ్ అవుతుంది. బట్ మా బేబీకి అయితే ఏం డాండ్రఫ్ అయితే లేదు. బట్ డాండ్రఫ్ ఉంటే మాత్రం ఇది చాలా క్లియర్ అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్ అవుతుంది అనమాట. సో ఇది కూడా బాగానే యూజ్ అయింది. యూస్ చేసినప్పటి నుంచి మా బేబీకి ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. సో దీని ప్రైస్ వచ్చేసి 449 రూపీస్ అనమాట. సో ప్రతి ప్రోడక్ట్కి మనకి డైరెక్షన్ ఆఫ్ యూజెస్ అండ్ ఇంగ్రీడియంట్స్ అనేవి వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో బిఫోర్ యూస్ చేసే ముందు మనం ఇక్కడ డైరెక్షన్స్ ఇవన్నీ చూసుకుంటే సరిపోతుంది. సో ఇది వచ్చేసి షాంపూ. సో డైపర్స్ వచ్చేసి నేను మామీ కోకో ప్యాంట్స్ అనమాట. ఇది యూస్ చేస్తున్నాం ఫర్ న్యూ బేబీస్. సో ఇదైతే నాకు మా సిస్టర్ సజెస్ట్ చేసింది. సో మా సిస్టర్ వాళ్ళ బేబీ పేరు నిషిక. సో మా నిషిక కూడా ఇదే వాడారు. సో తనకి ఎలాంటి ప్రాబ్లం అనేది రాలేదు. సో మేము ఇది కశ్వి పాపకి కూడా యూస్ చేస్తున్నాము. సో తనకి కూడా ఇప్పటివరకు ఎలాంటి రిమార్క్ అనేది లేదు. సో చాలా బాగా యూజ్ అయింది అండ్ పడింది కూడా. సో ఇది వచ్చేసి మా కోకో ప్యాంట్స్. ఈ వీడియో అయితే ఇంతేనండి. సో చూసారు కదా ఏ ప్రోడక్ట్స్ అయితే నేను మా కశ్వి పాపకి యూజ్ చేస్తున్నాను. సో మీరు కనుక ఇంకా వీటికన్నా బెస్ట్ ఏమైనా ప్రోడక్ట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ ద్వారా పిన్ చేయండి. సో నేను ట్రై చేస్తాను ఒకసారి. సో నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.